మన ఆలోచన విధానము, మన హృదయంలో మనం ఎరిగి ఉండాల్సింది ఏంటంటే, నేను అడిగేదానికంటే దేవుడు అత్యధికంగా చేయగలిగినవాడు, నేను అడిగేదానికంటే శ్రేష్టంగా దేవుడు చేయగలిగినవాడు అని నా హృదయంలో నేను నిశ్చయత కలిగి ఉండాలి. అలాగే ఫిక్స్ అవ్వాలి, అలాగే ముందుకెళ్ళాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు, రాజీ పడకూడదు. జీవితంలో మనకు అందరు నేర్పించిన విషయం ఏంటంటే, రాజీ పడడమే జీవితం నేర్పించారు. కానీ దేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు రాజీ పడాల్సిన అవసరం లేనే. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మీ ఫాదర్ మీకు మంచి ఈవు ఇయ్యలేదేమో, మంచి ఆస్తి పంచలేదేమో, మీకు అన్యాయం చేశాడేమో, తాగి తందనాలాడి మీకు జరగాల్సిన న్యాయాన్ని సరిగ్గా చేయలేదేమో. ఓ, ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. యువర్ ఫాదర్, మీ తండ్రి అడిగే వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడని చెప్పేసి అంటున్నాడు. ఈయనకు శక్తి తగ్గదు, ఈయన సొమ్మశీలుడు, ఈయన వయసు అయిపోదు, ఈయన చనిపోడు, ఈయన నిత్యుడగు తండ్రి అని వాక్యము సెలవిస్తుంది. అంటే నీవు బతికున్నంత కాలము నీకు మంచి ఈవులతో తృప్తిపరిచేవాడు ఆయన. అప్పుడు కొరత, లోటు, లేమి, అప్పులు, బాధలు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో 4 దిక్కులకు తిరుగుతూ చెప్తుండాలి, నా పరలోకపు తండ్రి మంచి ఈవులతో నా ఇల్లు నింపుతాడని చెప్పాలి. ఆ ఏమీ లేని, రూపమే ఆకారం లేని ఆ ఇంట్లో ఇది తిరుగుతూ ప్రార్థన చేయాలి, ఇది మాట్లాడాలి.